ఈరోజు మనం ఎగ్ కీమా మసాలా చాలా ఫాస్ట్గా అండ్ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రోటీ, చపాతీ, బటర్ నాన్ ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా చపాతీ చేసుకొని ఎగ్ కీమా మసాలా చేసుకొని తింటుంటే 5-6 చపాతీలు ఈజీగా వెళ్ళిపోతాయండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందైతే ఎగ్స్లో ఉప్పు వేసుకొని చక్కగా అయితే ఉడికించుకోండి. చల్లారిన తర్వాత పైన ఉన్న పొక్కంతా తీసేసుకొని ఇలా తురిమేసుకోండి అండి. పెద్ద సైజ్ అయితే తురుముకోండి. సో ఎగ్స్ అన్నీ కూడా ఇలాగే తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం నేనైతే ఇక్కడ ఒక 4 టమాటాలు, ఒక 2 ఆనియన్స్, ఒక 3 అయితే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీ స్పైస్ కావాలంటే ఇంకో 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి. ఇందులో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా అయితే వేయించుకోండి. ఇది మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా. సో ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా దంచుకుంది వేసుకోండి అన్ని. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలాగా చక్కగా అయితే కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో మనకి మెత్తగా మగ్గేలా అయితే ఉడికించుకోండి. టమాటో ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం అయితే గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కర్రీలో నుంచి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి. సో ఆ టైంలో మనమైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా కూడా వాటర్గా అయిపోతుంది. 1/2 గ్లాస్ వేసుకొని వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత ముందుగానే తురుముకున్న ఎగ్ని కూడా ఇందులో వేసేసి అంతా కలిసేలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ ఏది ఉంటే అది యాడ్ చేసేసుకోండి. నా దగ్గర నెయ్యి ఉందని నెయ్యి వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అండి. ఇది కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే కర్రీ అనేది దింపేసుకోండి. మరీ నీళ్ళు అనేది ఎగిరిపోతే మనకి కర్రీ అనేది గట్టిగా అయిపోతుంది. అంతే అండి, చాలా టేస్టీగా ఎగ్ కీమా మసాలా అయితే రెడీ అయిపోతుంది.